అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? సో మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మనం సియాటిల్ డౌన్ టౌన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ పైక్ ప్లస్ మార్కెట్ అని చాలా ఫేమస్ మార్కెట్ అంట. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, టైం ఉంటే అవి కూడా మనం చూద్దాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన ఇంకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. ఫైనల్లీ మార్కెట్కి అయితే వచ్చేసాము. చూసారా వ్యూ అంతా కూడా ఎలా ఉందో నా బ్యాక్ సైడ్. ఈరోజు అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. మా లక్ ఏంటి అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ క్లౌడీగా ఉంటుంది. కొంచెం రెయిన్ అయితే తగ్గింది. ఇప్పుడైతే వెళ్తున్నాము మార్కెట్ లోపలికి. సో పదండి. ఇదంతా కూడా పార్కింగేనండి, మొత్తం అంతా కూడా పార్కింగ్ ఉంటుంది. సండేస్ అయితే ఫ్రీ, మనకి మిగతా టైంలో అయితే 2 అవర్స్కి తర్వాత పే చేయాల్సి వస్తుంది. మనీ అయితే 2 అవర్స్ వరకు ఫ్రీ ఉంటుంది. ఇంకా సండేస్ టైంలో అయితే మొత్తం అంతా కూడా ఫ్రీనే. ఇవన్నీ కూడా పార్కింగ్ ఏరియా. ఇంకా మార్కెట్ లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనకి బయట స్ట్రీట్ ఫుడ్ అయితే ఉందండి. చిప్స్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టారు. ఇంకా డ్రింక్స్ కూడా ఉన్నాయి. మనకి ఇండియాలో అయితే స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ పైక్ ప్లస్ మార్కెట్లో మాత్రం ఎక్కువగా ఉంటుందండి. సో ఇవేంటో కట్ చేసి ఊరబెట్టారు. మనం ఉసిరికాయలు ఊరబెడుతూ ఉంటాం కదా, సో అలా ఇవేంటో ఉన్నాయి. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో నాకు తెలియట్లేదు, మీరు కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో అదనమాట. ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇదేనండి పైక్ ప్లస్ మార్కెట్. అయితే ఇక్కడ మనకి దీన్ని ఫార్మర్స్ మార్కెట్ అని కూడా అంటారు. మెయిన్ పబ్లిక్ మార్కెట్ సెంటర్ అనమాట ఇదైతే. మనకి ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి, స్ట్రీట్ ఫుడ్, అలాగే హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో అన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ ఫార్మర్స్ తెచ్చి అమ్ముతారంట. సో అందుకని దీన్ని ఫార్మర్స్ మార్కెట్ అని కూడా అంటారు. ఇంకా లోపలికైతే వెళ్దామండి. నాకైతే పర్సనల్గా ఈ మార్కెట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఇంతమంది పబ్లిక్ని నేను చూడలేదు బయట ఎక్కడ కూడా. సో ఇక్కడ మాత్రం చాలామందే ఉంటారు. అది కూడా మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఇక్కడే మనకి స్టార్టింగ్లోనే ఈ ఫిష్ మార్కెట్ అయితే ఉందండి. ఇది చాలా ఫేమస్ ఇక్కడ పైక్ ప్లస్ మార్కెట్లో. దీన్ని చూడడానికి కూడా చాలామంది అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్ అయితే చాలా ఫేమస్, మనకి ఎంట్రీలోనే ఉంటుంది. సో ఎవరైనా ఫిష్ కొనుక్కుంటారు కదండి, సో ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళు ఈ ఫిష్ని అయితే అటు నుంచి ఇటు విసురుతూ ఉంటారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఫిష్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో, నేనైతే ఎక్కడ కూడా చూడలేదు. దీని పేరైతే మాంగ్ ఫిష్ అంటండి. ఇంకా మావాడైతే ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా దాంతో ఆడేసుకుంటున్నాడు. అసలు అక్కడ చాలాసేపు అయితే ఉన్నాడు. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయండి. Bronzino's good, but I don't think your people would like it. That's very most people, a lot of people like eating. And then నాకైతే సీ ఫుడ్ గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ ఇక్కడ మాత్రం చాలా రకాల ఫిషెస్ కానీ మొత్తం సముద్రంలో ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇవైతే ఆయిస్టర్స్ అండి. మనకి పర్ పౌండ్ వచ్చేసి $34 అంట. ఇందులో చాలా రకాలైతే ఉన్నాయి. మసిల్స్, బ్లాక్ ఆయిస్టర్స్, అబ్బో చాలానే ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి. పర్ ఎల్బీ వచ్చేసి $59 అంట. ఇవి మనకి ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంటండి. సో ఇండియాలో ఎక్కువగా ఎవరు తినరు కదా, సో ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా దీని పేరు వచ్చేసి అర్చిన్ అంటండి. మరి దీన్ని ఎలా కుక్ చేస్తారు, ఎలా తింటారో నాకైతే తెలియదు. ఒక యూనిట్ వచ్చేసి $25 అయితే ఉంది. ఇక్కడైతే ఏవో షెల్స్ ఉన్నాయండి. సో వీటిని అలానే తినేస్తున్నారు. వీటి పేరైతే సషేమి అంట. సో వీటి మీద ఆ సాసెస్ అన్నీ కూడా వేసుకొని అలా తింటున్నారు. సో ఒక సషేమి వచ్చేసి $7 అయితే ఉంది. ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. పచ్చిగా ఉన్నాయి బట్ చూడడానికి అయితే. సో అవి వాటిని అలానే తింటారంట. సో బాగుంటుందంట, బట్ నాకైతే తెలియదు ఎలా ఉంటుందో. ఇన్ కేస్ మనం ట్రై చేయాలి అన్న వీటిని ట్రై చేయొచ్చు. అందుకని చిన్న బాక్సెస్లో పెట్టి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈచ్ వన్ వచ్చేసి $15 అంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మార్కెట్ అయితే చాలా పెద్దదండి. అసలు తిరగాలి అంటే 1 డే అంతా కూడా ఇక్కడ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా మనకి హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అండి. సో ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి. అలాగే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఏమంటారు బుక్స్ అనమాట. సో లెదర్తో చేస్తారు కదా అవండి. సో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అని అంట.
ఇంకా మనకి పక్కనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఈ ఫ్లవర్స్ కొనుక్కుంటున్నారు. నాకైతే అసలు వీటి గురించి ఐడియా కూడా లేదు. ఇంకా వీళ్ళ జ్యువెలరీ అంతా కూడా చాలా బాగుందండి. అన్నీ ఎక్కువగా హ్యాంగింగ్స్ హెవీగా లేవు కానీ అన్నీ సింపుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్. సో ఈచ్ వన్ అయితే మనకి $10 $20 అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే వీళ్ళు జడకి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ బ్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళు హెయిర్కి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూసారా హెయిర్కి ఎలా పెట్టారో. సో ఈ విధంగా పెడతారనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అండి. మనకి స్పేస్ నీడిల్, ఆ జైంట్ వీల్, షిప్ చాలా బాగుంది. అన్నీ కూడా హ్యాండ్మేడే, బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా చైన్స్, ఇయర్ రింగ్స్, బట్ అన్నీ కూడా కాస్ట్ ఉన్నాయండి. సో హ్యాండ్మేడ్ అవడం వల్ల ఏమో కానీ అన్నీ కూడా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవైతే లెదర్ బెల్ట్స్, లెదర్ వాచెస్ ఇలా ఉన్నాయి. నాకు పర్సనల్గా ఏం నచ్చింది అంటే మనం ఎక్కడికి ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాటి గురించి బాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కొనకపోయినా ఏం పర్వాలేదండి, కానీ బట్ అన్నిటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే చాలా ఓపికగా చెప్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ అయితే వీటిని చూసి బ్యాగ్స్ అనుకున్నాను, బట్ ఇవి బ్యాగ్స్ కాదండి, బుక్స్ అంట. సో ఈ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కూడా హ్యాండ్మేడ్, అలాగే లెదర్తో చేసినవంట. ఇతనైతే చాలా క్లియర్గా మనకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. This is handmade paper. ఓకే. It's cotton. It's got a really nice reaction with ink. And since there are no lines, they're great for people who want to use it as a scrapbook as well as writing or drawing. It's meant to be a little adventure book. And you can see how I stitch the paper in. Oh, nice. Each one is hand stitched. The paper's from India. Are you Indian? Yeah, I'm Indian. Paper's from India. All the leather's American. This is buffalo, American bison. It has a bit more of a grain. This is cowhide. So the cowhides are more uniform. Oh. And I make them as small as this. These are $20. $20? Yeah, the most expensive are about $90. Okay. So it's a pretty good price. Some have stones, Oh. some have little buckles, and then some just wrap with the leather links. Nice. So each one is unique. Yeah, thanks for explaining. Thank you. ఇక్కడైతే మనకి లోకల్ ఆయిస్టర్ మష్రూమ్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళైతే అందరూ కూడా ఫార్మర్స్ అండి. డైరెక్ట్గా వీళ్ళే తెచ్చి సేల్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మనకి వీటి ప్రైస్ అయితే 1 పౌండ్ అయితే $22 ఉందండి. హాఫ్ పౌండ్ అయితే $14 అంట. బట్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేనైతే ఈ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా పక్కన మనకి ఫ్లవర్స్ మార్కెట్ అయితే ఉంది. ఇక్కడైతే చాలా రకాల బొకేస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బొకే వచ్చేసి $20 అంట. అండ్ ఇవన్నీ కూడా డ్రైడ్ ఫ్లవర్స్ అండి, అంటే ఫ్రెష్ కాదు, కొన్ని డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. వాటితో ఇలా బొకేస్ చేశారు. ఇంకా ఇవన్నీ కూడా బెల్ట్స్, వాటికి సంబంధించిన లాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మనకి సాఫ్రాన్ ఉందండి. 1 గ్రామ్ సాఫ్రాన్ వచ్చేసి అదేంటి కుంకుమ పువ్వు. 1 గ్రామ్ కుంకుమ పువ్వు మనకి $14 అయితే ఉంది. ఇక్కడైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయండి. అంటే నిద్ర రాకపోయినా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, సో అలాంటి వాటికి ఇక్కడ హెర్బల్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎలా రెడీ చేశారో కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం అడిగినా అడగకపోయినా మొత్తం వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడైతే హనీ కూడా సేల్ చేస్తున్నారండి. ఆర్గానిక్ హనీ అంట. సో పెద్ద బాటిల్ అయితే మనకి $20 అంటండి. చిన్న బాటిల్ అయితే మనకి $15. ఇంకా హనీ కోమ్ కూడా ఉంది. అది కావాలి అంటే మాత్రం $15 అంట. ఇతనైతే ఇండియన్ లానే అనిపిస్తున్నారు. సో ఆర్గానిక్ కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు ఇతనైతే. సో ఇదంతా కూడా రా హనీ అనమాట. ఇవి మనకి గిఫ్ట్ ప్యాక్ చేయమన్నా చేస్తారంట అండి ఇక్కడైతే వీళ్ళు. అండ్ స్ట్రీట్ ఫుడ్ అయితే మామూలుగా లేదండి. చాలా రకాల స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా సగం పేర్లు మనకు తెలియదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా రకాల ఐటమ్స్ వాళ్ళు ఫ్రీగా ట్రయల్ పెడతారండి. ఇన్ కేస్ మనకు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు, నచ్చకపోతే ఫ్రీగా అక్కడ తినేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మనకి చాక్లెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఫ్రూట్ చాక్లెట్స్ అండి. ఫ్రూట్ని ఆ చాక్లెట్లో డిప్ చేసి ఇస్తారనమాట. సో అదైతే చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడైతే మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండి, ఆర్గానిక్ వెజిటేబుల్స్. మన ఇండియన్ వెజిటేబుల్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి, అన్నీ అమెరికన్ వెజిటేబుల్సే ఉంటాయి. సో ఇవైతే క్యారెట్స్ అండి. క్యారెట్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫ్రూట్ వెజిటేబుల్స్ ఏంటంటే నాకు అసలు నిజంగానే తెలియదు. సో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మష్రూమ్స్ అండి. మష్రూమ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి, డ్రైడ్ మష్రూమ్స్ ఉన్నాయి. సో మన వెజిటేబుల్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా టమాటోస్ అండి. ఆ టమాటో చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇవన్నీ ఆకుకూరలు అనమాట, మనం యూజ్ చేసే ఆకుకూరలు కాదు. సో వీళ్ళు ఎక్కువగా సలాడ్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాటికి సలాడ్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. నాకు తెలిసిందైతే అక్కడ స్పీనచ్ మాత్రమే ఉంది, పాలకూర. ఇంకా మనకి సంబంధించిన ఆకుకూరలు అయితే ఏం లేవు. ఇంకా ఇవన్నీ కూడా మనకి పాస్తా అలాగే నూడిల్స్ అండి. ఫస్ట్ వీటి పేరు చూసి ఏవో అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఇవి పాస్తా అని. నేను ఫస్ట్ స్ట్రీట్ మార్కెట్ అంటే ఏముంటుందిలే అనుకున్నాను, బట్ నా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పెద్ద మార్కెట్ అండి. యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ మార్కెట్స్ అయితే ఉంటాయి కదా, సో చాలా బాగా అనిపించింది. ఇవైతే గ్యాలక్సీ వేర్ టీ షర్ట్స్ అంటండి. మనం ఎంత చీకట్లో ఉన్నా సరే ఈ టీ షర్ట్స్ కానీ వేసుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తాము, ఎక్కడున్నా సరే ఈజీగా కనబడతాం అనమాట. సో కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కొక్క టీ షర్ట్ మనకి $150, $100, $55 అయితే అలా ఉన్నాయి. సో తీసుకుందాం అనుకున్నాం కానీ మా వాడి సైజ్ అయితే లేదు ఇందులోని. అన్ని పెద్ద పెద్ద టీ షర్ట్స్ ఉన్నాయి, చిన్న సైజ్ అయితే లేవు. ఇంకా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండ్ టీ షర్ట్స్. ఇంకా ఇక్కడైతే మనకి అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, డ్రైడ్ చిప్స్ అయితే ఉన్నాయి. వీటిని బేక్ చేసి అలాగే హనీలో నానబెట్టి తర్వాత ఎండబెడతారంట. సో వాటిని ఇలా చిప్స్ కింద ప్రిపేర్ చేశారు. అన్ని రకాల చిప్స్ అయితే ఉన్నాయండి, ఇంక్లూడింగ్ కాకరకాయ కూడా ఉంది. నాకైతే ఇవిడ యాపిల్ చిప్స్ ఇచ్చారు, ట్రై చేయు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు అని చెప్తున్నారు. సో నచ్చితే కొనుక్కో, లేదంటే పర్వాలేదు అని చెప్తున్నారు అనమాట. సో టేస్ట్ అయితే ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని అయితే వచ్చాను. సో నేనైతే ఇప్పటికొచ్చి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయలేదు ఇక్కడ. సో ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇదైతే హనీ సెసేమి చికెన్ అంటండి. సో హనీ వేస్తారనుకుంటా చికెన్లో, కొంచెం తీయగా ఉంటుంది, బట్ ఓకే ట్రై చేద్దామని ఇది ట్రై చేస్తున్నా. ఇంకా పక్కనే మనకి వెజిటేబుల్ యాకీ షోబా అంట, దీని పేరైతే. ఈ 2 కూడా ఆర్డర్ చేసాము. ఏవైనా సరే మనం 2 తీసుకోవచ్చు. సో ఆ 2 కలిపి మనకి $11 అయితే ఉంది ప్రైస్ అయితే. సో నేను ఇక్కడ వెజిటేబుల్ యాకీ షోబా అలాగే సెసేమి హనీ చికెన్ అయితే ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి చికెన్ కొంచెం తీయగా ఉంటుంది అనుకుంటున్నాను, సో హనీ వేస్తారు కాబట్టి. సో వీళ్ళైతే మనలాగా స్పైసీ ఫుడ్ అయితే తినరండి, అన్నిట్లో మనకి స్పైసీ ఉండాలి, బట్ వీళ్ళైతే అంత స్పైసీగా తినరు, అంతా కొంచెం చప్పగా తీయగా ఉంటుంది. సో నేనైతే ఇవి ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి, కొంచెం తీయగా ఉంది అంతే. అండ్ ఇక్కడ మనకి డోనట్స్ కూడా ఉన్నాయి. ఈచ్ డోనట్ మనకి ఇక్కడ $1 అయితే పడుతుంది. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మన ఇండియన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. రోటీస్, సాఫ్రాన్ రైస్, చికెన్ కర్రీ, చనా మసాలా, పన్నీరు, ఇలా చాలానే ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే అంతగా బాగాలేదు, ఓకే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మనకి హ్యాండ్మేడ్ బుట్టలండి, అన్నీ కూడా హ్యాండ్మేడే అంట. బట్ ఈ ఒక్క బుట్ట వచ్చేసి మనకి $20 అయితే ఉంది. సో హ్యాండ్మేడ్ కాబట్టి అన్నీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మార్కెట్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్ద మార్కెట్. 1 డే అంతా తిరిగినా మనకి టైం అయితే సరిపోదు, అంత పెద్ద మార్కెట్. అండ్ ఇక్కడ మార్కెట్స్ అన్నీ కూడా మనకి 7తో క్లోజ్ అయిపోతాయండి. మనలాగా 10, 11 వరకు అయితే ఉంచరు. ఏ మార్కెట్, ఏ రెస్టారెంట్ అయినా సరే 7తో క్లోజ్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ షాపింగ్ మాల్ అయినా సరే మనకి 7తో క్లోజ్ చేస్తారు. మరి ఎందుకు ఇక్కడ నైట్ టైము ఎక్కువసేపు మార్కెట్స్ అయితే ఉంచరు. ఇంకా మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్తాము, ఏం చూస్తాము అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోగా నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట వీడియో. అందరికీ బాయ్.